మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అనుమతి లేకుండా ట్యాంక్ బండ్ కొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మార్గాల్లో తనిఖీ చేస్తామని, ట్యాంక్ బండ్ పై రాకపోకలకు సంబంధించి రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పోలీసులు. 10th మధ్యాహ్నం 1 o'clock to 4 o'clock వరకు ఈ స్ఫూర్తి సభ ఆట మాట పాట కార్యక్రమానికి పర్మిషన్ కావాలని చెప్పి అడగడం జరిగింది సిపిఐ పార్టీ తరపు నుంచి. అది ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మైండ్లో పెట్టుకొని దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో దానికి పర్మిషన్ లేదు కాబట్టి అండ్ ఆల్రెడీ మనకి మండే నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. సో నిషేధాజ్ఞలు కూడా ఫోర్స్లో ఉంది కమిషనర్ గారిది. సో ఎవరైనా పర్మిషన్ లేని ఈ కార్యక్రమానికి వచ్చి అక్కడ ప్రాబ్లం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ పర్మిషన్ లేదు కాబట్టి అంటే మిగతా వాళ్ళు కూడా రారు అని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ పర్మిషన్ లేనప్పుడు కూడా ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని బయటనే ప్రజలకు ఇబ్బంది లేకున్న ప్రాంతంలోనే వాళ్ళని అరెస్ట్ చేయడానికి బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ప్రాబ్లం చేస్తారని మనకి స్పెసిఫిక్ ఇన్పుట్ ఏమైనా ఉంటే వాళ్ళని ప్రివెంటివ్గా కస్టడీలు కూడా తీసుకుంటాం. కమిషనర్ గారు అండ్ జాయింట్ సిపి ట్రాఫిక్ గారు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఇన్పుట్. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు అనుమతి నిరాకరించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రమేష్ వెట్లెడ్ తెలుసుకున్నారు. రమేష్, ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ లోనే నిరాకరించారు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభని రేపు 1 గంట నుంచి 4 గంటల వరకు జరుపుతామని చెప్పి సిపిఐ పార్టీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. రేపు ఏ విధంగా సరే స్ఫూర్తి సభను నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే సిపిఐ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా రేపు 1 గంట నుంచి 4 గంటల వరకు అక్కడ ఆట పాటలతో పాటు సమావేశం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సభకు సంబంధించి గత 2 రోజుల క్రితం ఈ సభకు పూర్తిగా నిరాకరిస్తున్నట్టుగా సభ అనుమతి లేదని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసు అనుమతి ఇవ్వకపోయినా తమ కార్యకర్తలు కావచ్చు, తమ సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ మీద సభ నిర్వహిస్తామని చెప్పి ఇవాళ మధ్యాహ్నం జరిగిన మీటింగ్ లో కూడా వీళ్ళంతా కూడా ప్రజా సంఘాలు ఎస్పీఐ పార్టీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు, పూర్తి సెక్యూరిటీ పెంచారు. ట్యాంక్ బండ్కి వచ్చే రన్ని రూట్ ఇప్పటికే రాత్రి నుంచి క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు రేపు 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ట్యాంక్ బండ్ క్లోజ్ చేస్తాము, అవసరమైన పక్షంలో మాత్రమే తెరుస్తామని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కేవలం ట్యాంక్ బండ్ మీదకి వచ్చే వెళ్లే వాహనాలకు రాకపోకను మళ్లింపు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ దరిదాపులకు ఎవరైనా వస్తే తాము తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించింది. ఎవరైనా ఎప్పుడైనా సరే ఇటువైపు రావద్దు, రేపు సభ కావచ్చు, ఆటపాట్లకు వచ్చి అనుమతి లేదు, ఎవరైనా అనుమతి లేకుండా ఈ ప్రాంతానికి వస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే సిటీ పోలీసు అధికారులు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ట్యాంక్ బండ్ క్లోజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడే కొద్దిసేపు క్రితం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాల్సిన ప్రయాణికులంతా కూడా వివిధ మార్గాల్లో తమ గమ్యస్థానానికి చేరుకోవాలని చెప్పి కూడా పోలీసులు సూచించారు. ప్రధానంగా చూసినట్లయితే ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, ప్రజల భద్రత నేపథ్యంలో తాము ఈ సభకు అనుమతి ఇవ్వట్లేదని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ప్రశ్నించున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.